అందరికీ వందనాలు. మహోన్నత మహాగణుడు సర్వోన్నతుడు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. ప్రియులారా, అందరూ బాగున్నారా? దేవుడు మనల్ని ప్రేమించి మన జీవితంలోకి వచ్చిన మరి యొక్క కొత్త రోజును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మన ఆత్మీయ జీవితంలో ఒక సమాధానం పొందుకున్న తర్వాత ఆ సమాధానం నుంచి మనం ఏం నేర్చుకోవాలి అంటే దేవునికి సమీపస్థులం అవ్వడం నేర్చుకోవాలి. దేవుని యొక్క ఇష్టాన్ని తెలుసుకొని ఆయన ఇష్ట ప్రకారము జీవించడం నేర్చుకోవాలి. ఆయన ఇష్టాన్ని మనం ఎంతగా నెరవేరుస్తామో, ఆయన ఇష్టాన్ని ఎంతగా ముందుకు కొనసాగిస్తామో, ఆయన ఇష్టాన్ని ఎంతగా కోరుకుంటామో అంతగా ఆయన మనల్ని బలపరుస్తాడు, అంతగా ఆయన మనలను స్థిరపరుస్తాడు, అంతగా ఆయన మనలను ప్రేమించి సర్వసత్యంలోకి నడిపిస్తాడు. మనం ఆయన్ను ప్రేమించాలి, ఆయన ఇష్టాన్ని తెలుసుకోవాలి, ఆయన ఇష్టాన్ని చేయడానికి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు, భార్య ఎప్పుడైతే భర్త ఇష్టాన్ని, భర్త ఉద్దేశాన్ని, భర్త ఆలోచనను కనుక్కొని ఆ భర్త చేస్తున్న ప్రయత్నంలోనూ ప్రయాసలోనూ అన్ని విషయాలలో కూడా తోడుగా ఉంటూ సహాయం చేస్తూ ప్రతి విషయాల్లో ఆయనకు అందుబాటులో ఉన్నట్లయితే ఆయన ఎంతలా సంతోషిస్తాడు, ఆయన ఎంతలా తన అవసరతలు తీరుస్తాడు, ఆయన ఎంతకన్నా నాకేం కావాలి అన్న సదుద్దేశంతో ముందుకు సాగుతాడు. అలానే ప్రియ సహోదరులారా, మనము కూడాను దేవుడే మనకు భర్తగా ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలి, ఆయన చిత్తాన్ని తెలుసుకోవాలి. ఆయన ఏంటి? ఆయన ఉద్దేశం మనము క్రీస్తు సారూప్యంలోకి మారడమే ఆయన ఉద్దేశం. మనము పరిశుద్ధులుగా జీవించడమే ఆయన ఇష్టం. మనము ఆయన స్వభావ సారూప్యతలోకి మారి ఆ పరలోక రాజ్యానికి అర్హులుగా జీవించగలగడమే ఆయన ఉద్దేశం. మనము లోకము నుండి వేరుగా, పాపము నుండి వేరుగా జీవిస్తూ, నిష్కల్మషముగా జీవిస్తూ, ప్రతి విషయంలో కూడాను ఆయనకు అందుబాటులో ఉండేవారిగా ఉన్నప్పుడు ఆయన సంతోషిస్తాడు. అలా మనం ఉండగలుగుతున్నామా? అలా మనం జీవిస్తున్నామా అనేది ప్రశ్న. ప్రియ సహోదరులారా, ద్వితీయోపదేశకాండములో 4వ అధ్యాయము 29 నుంచి చూసుకున్నట్లయితే, అంతకుముందు విగ్రహారాధన విషయంలో మీరు ఉండకండి, విగ్రహారాధన మీరు చేసినట్లయితే మీరు శిక్షించబడతారు, విగ్రహారాధన నాకు అసహ్యము అని దేవుడు చెబుతూ అపోస్తుడైన అనొచ్చు మోషే గారిని కూడాను. మోషే గారు ద్వితీయోపదేశకాండంలో అంటే రెండవసారి వారికి ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తూ 4వ అధ్యాయము 29 ఈ విధంగా అంటున్నాడు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెదకిన ఎడల, మీరు తప్పిపోయిన తర్వాత కూడా మరలా మీరు దేవుని వెదకిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ వెదకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. నీ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలిగినప్పుడు అంచె దినములలో అంటే ఈ రోజులలో నీవు నీ దేవుడని యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినని ఎడల, మనము దేవుని వైపు తిరిగి అంటే మరలా మోకరించి, మరలా ప్రార్థన చేసి, మరలా ఉపవాసం ఉండి, మరలా ఆయన తట్టు తిరిగి ఆయన మాట వినని ఎడల, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను విడువడు, నిన్ను నాశనము చేయుడు, తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. మరి మన చెయ్యి విడవడు, మనల్ని నాశనం చేయుడు, తాను మన పితరులతో చేసిన ప్రమాణం ఏది? నిన్ను, నీ సంతానమును ఈ భూమి మీద ఉన్న వారందరికంటే ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దుతానని, వారు ఈ భూమండలాన్ని ఏలుదురు అని,
నీ సంతానం ద్వారా నేను నా చిత్తాన్ని నెరవేర్చుకుంటాను అని ఏదైతే దేవుడు వాగ్దానం చేశాడో, నిర్గమకాండంలో కానీ, ఆదికాండంలో కానీ, లేవీకాండంలో కానీ, అవన్నిటినీ మన పితరులకి చేసిన వాగ్దానములన్నీ మన జీవితాలలో నెరవేర్చుటకు ఆయన సిద్ధహస్తుడిగా ఉన్నాడు. మరి ఆ ఆలోచన, ఆ అవకాశం దేవునికి మనం ఇవ్వగలుగుతున్నామా? చూడండి, ద్వితీయోపదేశకాండం 13 అధ్యాయంలో 4వ వచనం ఈ విధంగా ఉంటుంది. మీరు మీ దేవుడైన యెహోవాకు లోబడి, ఆయనకే భయపడి, ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన మాట విని, ఆయనను సేవించి, ఆయనను హత్తుకొని ఉండవలెను. ఒక దేవుని యందు మనము ఎట్టి సహవాసం కలిగి ఉండాలి, లోబడాలి, భయపడాలి, ఆజ్ఞలను అనుసరించాలి, మాట వినాలి, ఆయనను సేవించాలి, ఆయనను హత్తుకోవాలి. ఈ 6 విషయాలు మనము దేవుని యందు కలిగి ఉండి చేయాలి. తద్వారా నిత్యము శాంతి సమాధానము పొందుకునే వారిగా ఉంటాం. అంతేకాకుండా ఇదే విషయము మన కుటుంబ జీవితాలకు అప్లై చేసుకుంటే, మీరు మీ భర్తకు లోబడాలి, అంటే ఆయన మాట వినాలి, చెయ్యాలి, ఆయనకు భయపడాలి. ఎందుకు భర్తకు భయపడాలి అంటే, ఒకవేళ ఆయన విసుక్కుంటాడేమో, ఒకవేళ ఆయన మళ్ళీ కోపగించుకుంటాడేమో, తిడతాడేమో అని చెప్పి భయపడాలి. ఆయన చెప్పిన మాట వినాలి, ఆయన ఆజ్ఞను అనుసరించాలి, ఆయన ఏదైతే చెప్తాడో. ఎందుకంటే ఆయనకు ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే కుటుంబానికి ఆయన శిరస్సు అయి ఉన్నాడు కాబట్టి ఆయనకంటే ఒక ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన ప్రకారం సాగినట్లయితే సమాధానం ఉంటుంది. అంతేకాకుండా ఆయన మాట విని, ఆయన చెప్పినట్టుగా విని, ఆయనను సేవించి, అంటే సేవించడం అనేసి అంటే ఇక్కడ దేవుణ్ణి మనము సేవించాలి. భర్తకు మనము అన్నీ చేసి పెట్టాలి, తన అవసరతలన్నీ తీర్చాలి. అంతేకాకుండా ఆయనను హత్తుకొని ఉండాలి, అంటే ఎప్పుడు విడవకుండా తోడుగా వెంబడే ప్రతి విషయంలో కూడాను. అందుకనే కదా భార్యాభర్తల సంబంధం, వారు ఇద్దరు కాదు, ఒకే ఆలోచన ప్రకారం ఉండాలి, ఒకే శరీరం అనుకోవాలి, అట్టి రీతిగా ఉండవాలి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి ఆలోచన అలా జీవించే తలంపు, జీవించే ఉద్దేశము, జీవించే ప్రణాళిక, అలా సమాధానపడే ధన్యత నా జీవితంలో ఉన్నట్లయితే మనము ధన్యులమే, సమాధానము పొందుకునేవారు. ప్రయత్నం చేద్దామా? అట్టి రీతి ముందు కొనసాగుతామా? మొదటి దేవుని ఆలోచన, ఉద్దేశం, చిత్తము ఏంటో తెలుసుకొని దాని ప్రకారం నడవాలి, ఆయన్నే సేవించాలి. అలాగే మన భర్త యొక్క ఆలోచన, ఉద్దేశము, చిత్తం ప్రకారం ముందుకు సాగాలి. అలా ముందుకు కొనసాగినట్లయితే శాంతి సమాధానమే పొందుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయం కొరకు మహోన్నత మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు. ఈ సమయం ముందు ప్రభు మీకు జీవంగల మాటలు అయినా మేము ధ్యానం చేయడానికి మమ్మల్ని బలపరిచి భద్రపరిచిన విధానం బట్టి దేవా మీకు స్తోత్రములు. మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి, ఉపకారాన్ని బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మీకు కృపను బట్టి, కాపుదలను బట్టి, భద్రతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మా ఎడల మీరు కలిగిన ప్రణాళికను బట్టి దేవా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ ఉదయకాలమున మమ్మల్ని ప్రేమించి మా జీవితాన్ని వచ్చిన మీకు శ్రేష్టమైన దినమును బట్టి కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్టమైన నామమున ఈ చిన్న ప్రార్థన సమర్పిస్తూ వినయముతో అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.